నా పేరు వెంకటరాయుడు. మాది కృష్ణుడిపాలెం ఆర్ఎన్ఆర్ కాలనీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నాం 175 175 అలాగే సంక్షేమ పథకాలు మేము 99% పూర్తి చేసేసాం, ఓట్లు అడిగేస్తామని చెప్పి అంటున్నారు. అసలు అభివృద్ధి అనేది ఏం చేశారు? నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఏమి ఇచ్చారు? అలాగే మద్యపాన నిషేధం ఏమైంది? సిపిఎస్ రద్దు ఏమైంది? సన్న మధ్యస్థ సన్నకారు బియ్యం అన్నారు, అదేమైపోయింది? అలాగే 40 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు మహిళలకి, అదేమైపోయింది? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే పక్కనే ఉన్న పోలవరం నిర్వాసితుల కోసమే మనం మాట్లాడుకోవాలి అంటే, దేవీపట్నం మండలంలో సుమారు 44 గ్రామాలు ఉన్నాయి. ఆ 44 గ్రామాలకి ట్రైబు, నాన్ ట్రైబ్ అని చెప్పి విభజించి కృష్ణపాలెం పంచాయతీలో ఒక పునరావాస కాలనీ కట్టారు. ఈ పునరావాస కాలనీలో సుమారు 26 కాలమ్స్ ఉన్న ఒక అఫిడవిట్ ఉంది. దాంట్లో ఓన్లీ రోడ్లు, ఇల్లు, స్తంభాలు, డ్రైనేజీలు తప్ప మిగతా కట్టాల్సిన స్కూల్ బిల్డింగ్ కానీ, ప్రహరీ కానీ, అదే సౌకర్యాలు కానీ ఈ రోజు వరకు కూడా సుమారు 3 సంవత్సరాలు దాటిపోయి 4 సంవత్సరాలు వచ్చేసిన ఈ రోజుకి పునరావాసాలు పూర్తి కాక రెంట్లకి 5,000 6,000కి ఇది చేస్తున్నారు. కేవలం ఈ ప్రాజెక్టులో ఉన్న 44 గ్రామాలకే న్యాయం చేయలేని సీఎం రాష్ట్రం అంతా అభివృద్ధి చేసేసాను, 99% పూర్తి చేసేసాం, నా వెనకాల దేవుడు ఉన్నాడని ఎలా చెప్పుకోగలుగుతున్నాడు అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు నిరుద్యోగ యువత కాడి నుంచి ప్రతిదీ కూడా ఆఖరికి ఎస్సీ ఎస్టీ సప్లాంటరీ నిధులు 25,000 కోట్లు దారి మళ్లించేశారంటే ప్రతి శాఖకి సంబంధించిన డబ్బులన్నీ కూడా మార్చేసుకుని సొంతంగా ఏదో చేసుకునేటట్టయితే ఇది ఎంతవరకు సమంజసం అనేది చెప్పుకోవాల్సిన తగ్గ విషయం. అలాగే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గద్దె దిగుద్ది. అలాగే ఎవరైతే ఇది చేయగలరో, ఏదైతే జరుగుద్దో అనేది జనసేన అవనే లేదా టీడీపీ అవనే లేదా ఉమ్మడిగా వచ్చి ఎవరైనా కానీ అభివృద్ధి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవన్నీ కూడా చేసేటట్టు చూస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. మోహన్ ప్రకాష్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కోరుకొండమన్న కాపార గ్రామం. నా పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మా నాయకుడు జక్కంపూడి రాజా. ఆయన చాలా కష్టపడి గత 5 సంవత్సరాలు బట్టి ఈ ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇళ్ల సైట్, హౌసింగ్ లోను అన్ని ఇచ్చాడు. ఇంకా కూడా చాలా కష్టపడ్డాడు. ఈ ఇంట్లో మన ఎదుర్కొంటే ఇంట్లో ఇప్పుడు మన తీసి ఇంట్లో కూడా వాళ్ళ హాస్పిటల్లో పడిపోతే వాళ్ళకి కూడా డబ్బులు 5 లక్షలు ఇచ్చాడు. చాలా సర్వీస్ చేశాడు. ప్రతి ఇంటికి కూడా ప్రతి నెల కూడా పెన్షన్ ఇంటికి వచ్చాడు. ఇంకా అంతకంటే వాళ్ళు చేసి సర్వీస్ ప్రతి హాస్పిటల్ ఎవరు పడినా సరే రాజా గారి విషయంలో చాలా పర్ఫెక్ట్ జెన్యూన్. అది ఎవరో తెలియదు. ప్రతి ఎవరో వచ్చేసి ఇప్పుడు ఏదో నా దగ్గర 30 కోట్లు ఉంది, 40 కోట్లు ఉంది, 100 కోట్లు ఉంది, ఇలాగా షర్మిలాని దింపారు, ఇంకొకరిని దింపారు. అది కూడా మాకు జెన్యూన్ కాదు. జక్కంపూడి రాజా అంటే నా తమ్ముడు, నా శిరోధారి, నా బ్యాక్ బోన్. జక్కంపూడి రాజా గారికి, జక్కంపూడి గణేష్ గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, కొన్ని క్షేత్రస్థాయిలో వాలంటీర్లు కొంచెం మైనస్ చేస్తున్నారు పార్టీలో. వాళ్ళ గురించి మీరు వివరణ తీసుకుని, అదేవిధంగా మా కాపారం గ్రామంలో రైతులు కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రాప్ అయింది, ధాన్యం తోలతలేదు, రైస్ మిల్లర్స్ కూడా దాని మీద కూడా ఖండించి కొంచెం దాని మీద కష్టపడి చెయ్యాలి. అదేవిధంగా వచ్చి ఎలక్షన్లో 2024 2024 అంటే నాకు మంచి ఎలక్షన్. జక్కంపూడి రాజా గారిని ఓడించి మనిషి ఈ నియోజకవర్గంలో లేడు. పుట్టడా రాజానగరం అంటే రాజా నియోజకవర్గం అంటే రాజా నియోజకవర్గం, రాజా నగరం కాదు, ఇది రాజా నియోజకవర్గం. అది ఉగ్గులు బాను, కాపారం, కోరుకొండ మండలం, ఈస్ట్ గోదావరి. అది నందరాడ కుక్కలింగరావు, రాజనగరం మండలం. ఓకే అండి. కానీ జగన్న అన్ని చేస్తున్నాడా. మంగళూరుకి 10,000 వేసాడు, అటు మంగళూరు 10,000 వేసాడండి. ఆడు 30 రూపాయలు ఇస్తే కానీ గట్టంగా ఎత్తలేదు. ఓకే, అటు ఓడికి 10,000 వేసాడు, ఆడికి 30 రూపాయలు ఇస్తే కానీ రాజధాని తీసుకెళ్తలేదు. 2 18,000 45 సంవత్సరాల వాళ్ళకి వేసాడు అండి. అది అవసరం. అది ముసలోళ్ళకి ఇవ్వాలి, 70-60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలండి అండి. చంద్రబాబు అంటేనే ఇష్టం మాకు.
అదండి. అందరికి డబ్బులు ఇస్తున్నాడా, మాకు కరెంట్ బిల్లు ఎక్కువైపోతుందా, గ్యాస్కే ఎక్కువైపోతుందండి. ఇవన్నీ ఉపాయం లేని పనులు మాకెందుకండి? ఇతగాడొచ్చి అన్నీ నిలికెట్టండి ఇతను చేసి. టీవీలకి బిల్లు ఎక్కువ చేసాడు, అది ఉపాయం లేదు. ఏదో కాలక్షేపణకి వేస్తున్నారా చూసుకుంటున్నాం కాసేపు ఏమండి. జగన్ చేసే పనులు మాకు ఏ ఇష్టం లేదండి. మా కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదండి. రోడ్లు ఏ రోడ్లు చూసినా పోయి ఉన్నాయి, ఏ రోడ్లు పోతలేదు. సందులో పోతున్నాడండి ఇప్పుడు, సందులోని బార సందుల్లో పోతున్నాడండి ఇప్పుడు. అది ఎందుకు ఉపాయం అండి? ఎప్పుడు నడిచి వెళ్ళిన వాళ్ళు అలాగా వెళ్తూ ఉంటారు. మానరండి, వాళ్ళ ఇంటికి వెళ్తామని అంటారంటే ఏమండి. పోనీయండి, రైతు భరోసా వేయలేదు ఏమండి. మందు బ్యాందీ ఆయిందే కదండి, దాని రేట్లు మాత్రం పెంచేసాడండి. పొద్దుంతా కట్టబడి దానికి సరిపోతున్నాయి జనాలకి. మధ్యాహ్నం అది రేట్లు పెంచేసండి, డబ్బు అంతా తినేస్తున్నాడు వెనక. పొద్దుంతా కట్టబడుతున్న రూపం ఉంటలేదండి. చేసే పని దోస్తున్నాడా, మళ్ళీ వెనక లాగేసుకుంటున్నాడా, వాళ్ళకి లది బాగా ఎత్తాను ఇది బాగా ఎత్తాను అంటున్నాడు. ఏమీ లేదండి. జగన్ ఏం చేయలేదు కాబట్టి మాకు తెలుగుదేశం ప్రభుత్వం కావాలండి. దాని వెళ్తూ మళ్ళీ మామూలుగా స్థిరపడితే అదే మాకు మంచిది అనిపిస్తుందండి. నా పేరు మల్లివలస రామరాజు, మాది గోకవరం మండలం గోకవరం గ్రామం. నేను నాయ బ్రాహ్మణ కులస్తుని. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా చక్కగా కొనసాగుతున్నాయి. ఆయన ఒకసారి మళ్ళీ వస్తే ఇంకా బాగుంటాయని కూడా ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి 9 పథకాలు అయినటువంటి నవరత్నాల పథకంలో కూడా చాలా పథకాలు అమలు బాగా చక్కగా చేస్తున్నారు. ఆయన చేస్తున్న అమ్మఒడి పథకం చాలా సక్సెస్గా ఉంది. అలాగే వాలంటరీ వ్యవస్థ కూడా చాలా చక్కగా ఆయన ముందు నడిపిస్తూ ఆయన చాలా బాగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అదే రకంగా 2 సంవత్సరాలు 2020-2021 కూడా కరోనా మహమ్మారి ఈ రాష్ట్రాన్ని అతలకుతలం చేసినా సరే ఆయన ముక్కుబడిన సంకల్పంతో రాష్ట్రాన్ని ఆయన చాలా చక్కగా నడిపించాడు. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దే చూస్తున్నారు. అదే ఆయన అన్నట్టు వైనాట్ 175 అలాగే నెక్స్ట్ కూడా వచ్చేలాగా మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఆయన మా నాయబ్రహ్మ కులస్తులకి ప్రవేశపెట్టినటువంటి జగనన్న చెయ్యూత పథకం చాలా చక్కగా మాకు ఆదుకుంది. గత 4 సంవత్సరాలుగా ఆయన జగన్ గారు వేస్తున్నటువంటి 15,000 కూడా మాకు పడ్డాయి. ఆయన అదేవిధంగా అమ్మఒడి పథకం ఏంటి, అదేవిధంగా రైతు భరోసా ఏంటి, అలాగే 9 పథకాలు కూడా నవరత్నాలు కూడా ఆయన సంక్షేమ పథకాలు అన్నందుకు ఒక బైబిల్ని నవరత్నాలు ఒక బైబిల్, ఖురాన్, ఒక భగవద్గీత భావించాడు. అలాగే కూడా గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు మేనిఫెస్టోని అమలు చేస్తున్నామంటే అవి పైకే ఉన్నాయి తప్ప బయట లోపల లేకుండా చేశారు. ఈయన మాత్రం కంపల్సరీగా బయటికి తీసుకొచ్చి ఆయన భగవద్గీత బైబిల్ ఖురాన్లా కూడా భావించి చక్కగా అమలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న తీరు చాలా అద్భుతంగా ఉన్నది. అదేవిధంగా ఆయన మరోసారి అధికారం చేపట్టాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాం.